ప్రేక్షకులకు నమస్కారం అండి. పొట్టలో వచ్చే అనేక రకాల జబ్బులు అన్నమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లేకపోతే పొట్టలో అల్సర్స్ రావడము, ఇటువంటి అనేక రకాల జబ్బులు ఉంటాయి. కడుపులో మంట, విపరీతమైన బర్నింగ్ ఉంటుంది. ఉదయం లేవగానే ఆ మంట గుండెల దాకా వచ్చేసి స్థిమితం ఉండదు. కూర్చోబుద్ధి అయ్యేది, నుంచోబుద్ధి అయ్యేది. అంత భయంకరంగా కడుపులో తెలియని బాధ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. డైలీ మార్నింగ్ కొంతమందికి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే పటిక బెల్లం యొక్క చూర్ణం కొట్టుకుని ఉంచుకోండి. మీకు షుగర్ కనుక లేకపోతే పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ కడుపులో బాధగా ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ ఒక 2 చెంచాలు 100 ml వాటర్లో కలిపి ఈ పటిక బెల్లం పానకం అనేది ఒక 5-6 రోజులు వారం రోజులు తాగించండి. మ్యాక్సిమం రెండో రోజుకే గుణం కనిపిస్తుంది, పొట్టలో బాధ అంతా తగ్గిపోతుంది. ఒక 5-6 రోజులు తాగితే పూర్తిగా మీకు ఆ కడుపులో వేడి మంట, ఆ మంట వల్ల పైకి ఎగదనటం వల్ల ఈ ఊపిరితిత్తులు గుండెలకి మధ్యన భాగంలో గాబరా అంటే ఏమంటామంటే అనీజీనెస్ అనమాట. దుడుకు అంటారు కొంతమంది దాన్ని, కొంతమంది ఏమో భరించలేని బాధ అండి ఇక్కడ అంటారు. అటువంటి బాధలన్నీ కూడా చాలా చక్కగా తగ్గుతాయండి. ఇంకొకటి చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. శిలాజిత్తు అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. శిలాజిత్తు అంటే ఏంటో అంత క్రితం తెలియని వాళ్ళు కూడా ఇమ్యూనిటీ పెంచుతుందనేది తెలిసి ఏదైతే కరోనా వచ్చిందో అది ఆ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వచ్చింది, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళని ఏం చేయలేదని అనుకుంటుందో అప్పటి నుంచి జనాలు అందరూ ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఇంచుమించు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా అశ్వగంధ శిలాజిత్తు తీసుకుంటున్నారండి రోజు. ఇదే శిలాజిత్తుని 2 గురువిందల అంత ఎత్తు అనమాట. అంటే ఒక 200 mg అనుకోండి, 150 నుంచి 200 mg. దానిని డైలీ ఉదయం తేనెలో కానీ, ధనియాల కషాయం కానీ, జీలకర్ర కషాయం కానీ ఇలాంటి వాటితో తీసుకుంటే పొట్టలో ఉన్న చెడు నీరు అంతా బయటికి వెళ్ళిపోయి ఈ పొట్టలో బాధ, అలాగే ఈ పుళ్ళు పట్టడం, గ్యాస్ ఇటువంటివన్నీ తగ్గుతాయండి. అల్సర్స్ తగ్గాలంటే ఏం చేస్తారంటే మీరు పత్రబీజం ఆకు అంటాం కదా, బీజపత్ర అంటాం. అంటే జక్మే హయత్ అంటారు హిందీలో. రణపాల అని కూడా అంటాం. అది ప్రతి ఇంట్లో ఫ్యాషన్, షో కోసం వేసుకుంటారు. అది డిసెంబర్లో పూలు వస్తాయి దాని నుంచి. డిసెంబర్ పూలు అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు దాన్ని. ఆ రణపాల ఆకు సలాడ్గా తినండి. రోజు ఉదయం 2 ఆకులు సన్నగా కట్ చేసుకుని లైట్గా ఉప్పు నిమ్మకాయ టేస్ట్ కోసం డైరెక్ట్గా తినేసినా ఏముండదు, కోసుకుని వెంటనే. లేట్ చేస్తే మట్టి కొంచెం వగరా చేదు వస్తుంది. ఇమీడియట్గా తినేసారనుకోండి పుల్లగా మంచి టేస్ట్గా ఉంటుంది. రోజు ఉదయం లేవగానే అక్కడికి వెళ్ళి ఒక ఆకు తీసుకుని 2 ఆకులు కానీ చక్కగా తడిగొడితో తుడిసేసి దాని మీద పొల్యూషన్ కానీ బూజు కానీ పురుగులు కానీ లేకుండా చూసుకుని 2 ఆకులు కనుక నవిలి తిన్నారనుకోండి, మీకు 100కి 90 మందికి ఈ కడుపులో బాధ, కడుపులో మంట, కడుపులో పుండ్లు, ఈవెన్ అల్సర్స్ కూడా వితిన్ 10 daysలో తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఇది ఎంత మిరకిల్ చిట్కా అంటే నేను అంత నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఈ పత్రబీజం ఆకు అనేది జస్ట్ ఒక ఆకు తెచ్చుకుని మీరు మట్టిలో పడేస్తే చుట్టూరు మొక్కలు మొలిచేస్తాయి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా మొండిది. దానికి సాధారణంగా నీళ్లు పోసినా పోయిపోయినా సావదది. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. దీని యొక్క ఆకులు రోజు 2 తినండి ఉదయం. తింటే ఎంత మిరకిల్లే పనిచేస్తుందంటే మీ కడుపులో బాధకు కానీ, కడుపులో పుండుకు కానీ, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి, అట్ ద సేమ్ టైము కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిస్తుంది అనమాట. కిడ్నీలను కూడా శుద్ధి చేస్తుంది ఇది. ఎన్ని రకాల పనులు చేస్తుందో చూడండి. ఒక సింపుల్ ఆకది. మీరు అలా సలాడ్లే మేము తినలేకపోతున్నామంటే పప్పులో వేసి వండుకోండి, చిన్న ముక్కలుగా కోసుకుని. ఏదో రూపంలో దాన్ని తినడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే తప్పనిసరిగా మీకు మీ యొక్క పొట్టలో ఉన్న వేడి నుంచి కానీ, గ్యాస్ నుంచి కానీ, అల్సర్స్ తగ్గించడంలో మట్టుకి ఇంకా మిరకిల్ అంటే మిరకిల్ ఇది. అంత బాగా పనిచేస్తుంది అనమాట. అర్థమైంది కదా. మీరు తినలేరు, కొద్దిగా పంచదార నోట్లో వేసుకుని ఇది నవిలి తినేయండి. పంచదార వేసుకున్నా నష్టమే లేదు. అర్థమైంది కదండి. ఈ విధంగా మీ పొట్టలో ఉన్న వేడిని వీటిని తగ్గించుకోవడానికి ఇలా వాడండి. ఇంకొకటి, క్రిములు ఉంటాయి చాలామంది పొట్టలో. పిల్లలకి వామ్సు, నులిపురుగులు ఇవన్నీ ఉంటాయి. మీ పిల్లోడికి వామ్సు, నులిపురుగులు లాంటివి ఉన్నాయని ఎలా గుర్తించాలి అంటే బుగ్గ మీద తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. వాళ్ళు పడుకున్నప్పుడు నోరు వదిలేస్తారు, నోట్లోంచి సొంగ కారుతుంది. అలా కారితే కనుక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కూడా పొట్టలో నులిపురుగులు ఉన్నట్టు లెక్క అనమాట. అందుకేం చేస్తారంటే మీరు ఈ నులిపురుగుల్ని చంపాలి అంటే వాయు విడంగాలు అని దొరుకుతాయి. వాయు విడంగాలు బయట దొరుకుతాయి, ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి.
వాటిని సన్నటి మూకుట్లో వేపించండి ఒకసారి. మూకుట్లో వేపించి మెత్తటి చూర్ణం చేసుకుని ఒక 5 గ్రాములు, 2.5 కాడి నుంచి 5 గ్రాములు, పిల్లలకైతే 1 గ్రాము 1.5 గ్రాములు కూడా సరిపోతుంది. ఇంత బెల్లం ముక్క కానీ షుగర్ కానీ తినండి. తీపి పదార్థం తినాలి కంపల్సరిగా. తిన్న అరగంటకే ఈ పౌడర్ని కాస్త మజ్జిగలో వేసుకుని తాగండి. ఈ పొట్టలో ఉన్న క్రిములన్నిటికీ కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. మీరు స్వీట్ తింటూ మానేస్తే సగం ప్రాబ్లం తగ్గిపోతుంది, పొట్టలో ఉన్న ప్రాబ్లం. అర్థమైంది కదండి. కానీ దాన్ని చంపాలంటే ఏం చేయాలంటే, ఇది చాలా తెలివైన పురుగు అనమాట. అమీబియాసిస్ ఒకటి, ఇదొకటి. అమీబిక్ వల్ల కూడా మీకు చాలా దారుణమైన ప్రాబ్లమ్స్ వస్తాయి పొట్టలో. అల్సర్స్, కడుపు ఉబ్బరం, బ్లోటింగు, గుండెలో మంట, కడుపులో మంట, రిఫ్లెక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. అది ముదిరిపోతే లివర్లోకి, బ్లడ్లోకి వెళ్ళిపోతే సొరియాసిస్ కూడా అంత ప్రమాదం. అందుకేంటంటే దాన్ని చంపాలి అంటే అది చాలా తెలివైన బ్యాక్టీరియా. ఏం చేస్తుందంటే పొట్టలో గుడ్లు కింద కోకున్స్ అంటాం కదా, అలా ఒకటి ఏర్పాటు చేసుకుని ఉంటుంది. ఎప్పుడైతే మీరు దాన్ని చంపడానికి మందు వేసుకున్నారో వెంటనే అందులోకి వెళ్ళి పడుకుంటుంది. పడుకుని ఆ మందు ప్రభావం పోయాక బయటకు వస్తుంది. ఈ లోపల సంతానం పెంచుకుంటుంది అనమాట. అంచేత అది పెరుగుతూనే ఉంది, దానికి విరుగులేదు. అటువంటి దాన్ని కూడా బయటికి పంపడానికి మన పూర్వీకులు ఈ వాయువిడంగాల్ని వాడేవారు. ఈ బెల్లం తింటే ఏంటది, ఆ గుడ్లో దాగుంది కూడా బెల్లం అంటే స్వీట్ అంటే ఇష్టం కదా, పరిగెత్తుకొచ్చేస్తుంది. మనం చూడండి చేపను పట్టాలంటే ఎరేస్తాం కదా, అలా ఎర్రలాంటిది అనమాట ఈ బెల్లం కానీ పటిక బెల్లం కానీ. అవి బయటికి రాగానే మీరు మజ్జిగలో కలిపి ఈ మందు ఎప్పుడైతే తాగారో అవి లోపలికి వెళ్ళి లోపల అన్నిటిని చంపేస్తుంది. చంపేసి చక్కగా 1-2 విరోచనాలు అవుతాయి. ఈ క్రిములన్నిటిని చచ్చిపోయినట్లు మళ్ళీ లోపల ఉంచకుండా బయటికి పంపేస్తుంది. అదొక అద్భుతమైన గుణం. అట్ ద సేమ్ టైం రక్త జగట విరోచనాలు ఎవరికైతే అవుతున్నాయో, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ అంటాం, ఐబిఎస్ రాకముందర ఈ రక్త జగట విరోచనాలు అనేక, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మోషన్స్ అవ్వడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అయితే 5-6 మోషన్లు అయిపోతాయి, లేకపోతే 4 రోజుల వరకు మోషన్ అవ్వదు. ఇలాగ అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కారణం ఏంటంటే మనం తినే ఆహారం, సెకండ్ది మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా కానీ ఈ క్రిములు కానీ ఇవి అన్నమాట. ఈ అన్నిటి నుంచి మనం బయటపడాలంటే చక్కని మందు ఏంటంటే వాయు విడంగాలు చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఐబిఎస్ అంటే మళ్ళీ డిఫరెన్స్ అండి. ఇది ఐబిఎస్ తగ్గాలంటే అనేక రకాల మందులు వాడాలి. ఐబిఎస్ అనేది కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అది కూడా అదేంటంటే ముదిరిపోయి ఐబిఎస్ కింద మారుతుందన్నమాట, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది వచ్చిన వాళ్ళు అనేక రకాలుగా ఉంటుంది. కొంతమందికి మోషన్ సరిగ్గా అవ్వదు, కొంతమందికి కొంచెం జిగురు రక్తంతో కలిసి రోజు ఒక 10-15 సార్లు అయ్యి భయంకరమైన మంట, నొప్పి, వాళ్ళు ఇంకా నరకం అనిపిస్తూ ఉంటారు అనమాట. కొందరికేమో నొప్పి మంట లేకపోయినా దురద ఉండొచ్చు, లేకపోతే నార్మల్గా కూడా అస్తమానం కొంచెం అవుతూ ఉంటుంది అనమాట. ఆపుదానా ఆగదు. అదొక ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందుల నుంచి రక్షించుకోవాలంటే ఐబిఎస్కి అయితే చాలా మందులు వాడుకోవాలండి. దానికి కూడా విరుగుడు ఉంది, తప్పనిసరిగా తగ్గుతుంది. కానీ ఈ ఉదరంలో ఉన్న ఏదైతే పొట్టలో ఉన్న మనకి ఇబ్బంది ఉందో, ఈ ఇబ్బందుల్ని మీరు ఈజీగా బయటపడడం కోసం నేను ఈ వీడియోలో కొన్ని చిట్కాలు చెప్పడం జరిగిందండి. జాగ్రత్తగా స్లోగా చూసి ఆ వీడియోని అవసరమైతే మళ్ళీ చూసి అన్నీ రాసుకుని ఇటువంటివి వాడుకోవటం వల్ల మీకు ప్రతి కుటుంబంలోనే ఒక 4 ఉంటే ఒకళ్ళిద్దరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడటానికి నేను ఇప్పుడు చెప్పిన చిట్కాలు చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనండి, నమస్కారం.